సో ఈరోజు మన ఎక్స్పెరిమెంటు లోడ్ టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ట్రాన్స్ఫార్మరు, దీని మీద లోడ్ వేస్తూ, లోడ్ అంటే ఇదిగోండి ఇది, ఈ లోడ్ వేస్తూ దాని యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం, అదేవిధంగా రెగ్యులేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ దీనికోసం మనకి ఏం చేస్తామంటే, మరి ట్రాన్స్ఫార్మరు ఏసీ డివైస్ కదా, సో ఏసీ సప్లై తీసుకోవాలి. సో ఏసీ సప్లై తీసుకుంటున్నామంటే ఇదిగోండి ఫేజు న్యూట్రల్ 230 వోల్ట్ 50 హెడ్జ్ ఇది సింగిల్ ఫేజ్ తీసుకుంటున్నాము. ఇదిగోండి ఇది స్విచ్, ఇదిగో ఇది ఫ్యూజు. మనకి డైరెక్ట్గా ఇది లేనట్లయితే డైరెక్ట్గా 230 వెళ్ళి దీనికి అప్లై అవుతుంది. అందుకని కంట్రోల్లో పెట్టుకోవడానికి, వోల్టేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇదిగో దీన్ని వేరియాక్ అంటాం. అంటే వేరీ అవుతుంది కాబట్టి వోల్టేజ్, దాని పేరు వేరియాక్, సింపుల్. సో దీన్ని ఏం చేస్తామంటే మినిమం నుంచి దీన్ని వేరీ చేసుకుంటూ ఉంటే వోల్టేజ్ కూడా మనకి 0 నుంచి ఎంతవరకు కావాలో ఇదిగో మ్యాక్సిమం 240 270 వరకు వెళ్ళిపోతుంది అనమాట, సర్క్యూట్గా అప్లై అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మర్కి 2 వైపులు ఉంటాయి, ఒకటేమో ప్రైమరీ అంటాం, ఒకటేమో సెకండరీ అంటాం. సో ఇది మ్యూచువల్ ఇండక్షన్ మీద పనిచేస్తుంది. ప్రైమరీకి ఎప్పుడైతే ఇటువైపు నుంచి సప్లై వచ్చిందో మ్యూచువల్ ఇండక్షన్ మూలంగా సెకండరీలో కూడా వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. అప్పుడు ఆ వచ్చినటువంటి వోల్టేజ్ మీద ఇది లోడ్ వేసి ఈ ట్రాన్స్ఫార్మర్ చేత పని చేయించేసి దాని మూలంగా, పని మూలంగా వచ్చే అవుట్పుట్ ఎంత, మనం ఇస్తున్న ఇన్పుట్ ఎంత క్యాలిక్యులేట్ చేసి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇన్పుట్ని ఎలా తెలుసుకుంటామంటే, ఇన్పుట్ పవర్ని ఇదిగో వాట్ మీటర్ పెట్టాంగా, వాట్ మీటర్కి 4 టెర్మినల్స్ ఉంటాయి. ఎంఎల్, ఎం అంటే మెయిన్, ఎల్ అంటే లైను, సి అంటే కామను, వి అంటే వోల్టేజీ. సో దీని కరెంట్ కాయిల్ అంటాం ఎంఎల్ అనేది, సివి అనేది వోల్టేజ్ కాయిల్ అంటాం. సో ఈ వాట్ మీటర్ అనేది మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏం చేస్తామంటే లోడ్ని ఇన్ స్టెప్స్లో అప్లై చేస్తాం అవుట్పుట్లో. ఈ లోడ్ అనేది రెసిస్టివ్ లోడ్ మనం వాడేది, అందుకే రెసిస్టెన్స్ గీసాను. ఒక్కొక్క స్విచ్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తే దాని మీద లోడ్ పడుతూ ఉన్నప్పుడు ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ని, ఈ యామ్మీటర్ రీడింగ్ని మల్టిప్లై చేస్తే అవుట్పుట్లో పవర్ ఎంతో వస్తుంది. సో ప్రతి ఇన్స్టెంట్లోనూ ఎఫిషియన్సీ కట్టాలి అంటే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో కనెక్షన్స్ ఒకసారి చూసినట్లయితే, సో ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్కి 3 పిన్ ప్లగ్ ఉంటుంది, 3 పిన్. దాన్ని తీసుకెళ్ళి సాకెట్లో గుచ్చేస్తాం. సాకెట్ అంటే తెలుసుగా, సాకెట్లో గుచ్చేసేసి ఇది మన స్విచ్, ఎడల్లో ఉండే స్విచ్ని ఆన్ చేస్తాం. అదే దాని ప్రొటెక్షన్ కోసం ఫ్యూజ్ పెట్టుకుంటాం, ఫ్యూజ్ కూడా దానిలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది సప్లై స్విచ్ ఆన్ చేయగానే. ఈ వేరియాక్ దగ్గర ఏముంటాయంటే మీకు ఒక రెడ్ కలర్ టెర్మినల్, ఒక బ్లాక్ కలర్ టెర్మినల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ ఉంది కదా, ఈ వోల్ట్ మీటర్ కూడా మరి కామన్ అని 300 అని 2 టెర్మినల్స్ ఉంటాయి, కామను 300. సో కామన్ తెచ్చి రెడ్కి ఇవ్వండి, మరి 300 తీసుకెళ్ళి బ్లాక్కి ఇవ్వండి. ఇది కూడా రాస్తున్నాను కావాలంటే, కామన్ లేదా సి అని ఉంటుంది, ఇదేమో 300 ఉంటుంది, 300 వోల్ట్స్ రాసే. అటు తిట్టేనే అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఏసీ కాబట్టి. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ రెడ్ నుంచి వెళ్ళండి, ఈ యామ్మీటర్ కామన్కి ఇవ్వండి, ఇక్కడ వోల్ట్ మీటర్ కామన్కి ఇచ్చినట్టే. తర్వాత యామ్మీటర్ 5 నుంచి వాట్ మీటర్ ఎంకి ఇవ్వండి, ఎం కనపడుతూ ఉంటుంది. ఎమ్మను కామన్ అని ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఒక చిన్న వైర్ తీసుకొని కలిపేయండి, షార్ట్ చేయండి. తర్వాత ఎల్ అని ఉంటుంది, ఎల్ నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ఒకవైపు 0 ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ఇలా 0కి ఇవ్వండి. వి అంటే వోల్టేజ్ మనం 300 కదా వాడుతున్నాం. సో 300 వోల్ట్స్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇదిగో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో, దీన్ని ప్రైమరీ అంటాం, దాన్ని సెకండరీ అంటాం. ప్రైమరీలో 0 230 ఉంటుంది, సెకండరీలో కూడా 0 230 ఉంటుంది. 230కి ఇవ్వండి. బట్ ఈ సర్క్యూట్ ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి 230 నుంచి ఇదిగో బ్లాక్కి ఇచ్చేయండి. సో ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు సో దీని ద్వారా ఇన్పుట్, దీని ద్వారా చూడవచ్చు మనం. ఇప్పుడు అవుట్పుట్లో చూడాలి అంటే ఈ వోల్ట్ మీటరు మరి కామను 300 ఉంటుందిగా, కామన్ తెచ్చి 0కి ఇవ్వండి, మరి 300 తెచ్చి ఇదిగో ఈ 230కి ఇవ్వండి. వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్లో ఉంటుంది కదా. తర్వాత ఈ 0 తీసుకెళ్ళి యామ్మీటర్ కామన్కి ఇవ్వండి, ఈ 5 తీసుకెళ్ళి లోడ్కి కూడా 2 టెర్మినల్స్ ఉంటాయి,
లోడ్కి ఇవ్వండి. ఈ లోడ్ రెండో టెర్మినల్ తీసుకొచ్చి 230కి ఇచ్చేయండి. సో క్లోజ్ అయిపోయింది. సో కనెక్షన్స్ అయిపోయినాయి, సింపుల్. తర్వాత ఏం చేస్తారు, ఈ స్విచ్ ఆన్ చేస్తారు. దీన్ని వేరీ చేస్తూ మన రేటెడ్ వోల్టేజ్ అప్లై చేస్తారు. రేటెడ్ వోల్టేజ్ అంటే దీనిలో 230 వచ్చే వరకు అప్లై చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 230 కాబట్టి 230 వచ్చే వరకు దీనిలో అప్లై చేస్తారు. సో ఇన్పుట్ పవర్ వచ్చేసింది దీని ద్వారా. ఇప్పుడు అవుట్పుట్లో లోడ్ ఏం వేయకుండా రీడింగ్ తీసుకుంటారు. తర్వాత 0.5 యాంపియర్స్ వేసి తీసుకుంటారు. 0.5 అంటే ఇందులో చూపించాలి. ఒక స్విచ్ క్లోజ్ చేస్తే 0.5 చూపిస్తుంది. తర్వాత మరో స్విచ్ క్లోజ్ చేస్తే 1 యాంపియర్, ఇంకొకటి క్లోజ్ చేస్తే లోడ్ 1.5, అలా 2, 2.5, 3, 3.5, 4, మ్యాక్సిమం లోడ్ 4.3 వస్తుంది, ఎందుకంటే 1 kVA కాబట్టి. సో అంతవరకు వేసేసి ఇదిగో ఈ టేబుల్లో చూసినట్లయితే ఇన్పుట్ వోల్టేజీ, అవుట్పుట్ పవరు. సో మీరు ఇక్కడ ఇది తప్పులు చేశారు. ఫస్ట్ ఏం చేస్తారంటే సీరియల్ నంబర్ రాసుకోండి, ఇన్పుట్ వోల్టేజ్ రాయండి. ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇదిగో ఈ వోల్ట్ మీటర్ ఇచ్చేది. తర్వాత ఇన్పుట్ పవర్ రాయండి, అంటే ఇది వాట్ మీటర్ వస్తుంది. ఇదే ఈ వాట్ మీటర్ వస్తుంది. తర్వాత అవుట్పుట్ వోల్టేజ్ రాయండి, అంటే ఇది అవుట్పుట్లో ఉన్న వోల్ట్ మీటర్ ఇచ్చేది. తర్వాత అవుట్పుట్ కరెంట్ రాయండి, ఇదిగో ఇది. తర్వాత అవుట్పుట్ పవర్ క్యాలిక్యులేట్ చేయండి, ఏమొస్తుంది, ఇది ఇంటూ ఇది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ వి అవుట్ అనుకున్నారనుకోండి, ఇది ఐ అవుట్ అనుకున్నారండి. అవుట్పుట్ పవర్ అంటే వి అవుట్ ఇంటూ ఐ అవుట్ వస్తుంది. దీని నుంచి ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయండి. అవుట్పుట్ పవర్ బై అంటే వి అవుట్ ఐ అవుట్ బై ఇన్పుట్ పవర్ W1. ఓకే. అదేవిధంగా రెగ్యులేషన్ కట్టమంటాడు, పర్సంటేజ్ రెగ్యులేషన్. ఈ రెగ్యులేషన్ అనేది ఏంటంటే వోల్టేజ్ వేరియేషన్స్ ఎలా అవుతుంది, లోడ్ లేనప్పుడు, లోడ్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫార్మర్ వేరియేషన్ ఇన్ వోల్టేజెస్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానికోసం ఏం చెప్తామంటే ఫార్ములా V0 అనేది ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ నో లోడ్లో ఉంటుంది చూడండి, వి నో లోడ్, ఇది వి అవుట్లే, వి అవుట్ నో లోడ్ మైనస్ వి లోడ్ బై వి నో లోడ్. ఆ ఫార్ములా ప్రకారం రెగ్యులేషన్ కట్టండి, అయిపోతుంది, స్టాప్.